వక్ఫ్ బోర్డు నేతృత్వంలో ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఐఐటి, జేఈఈ, ఎన్ఈఈటీ, ఎంసెట్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రమ్ అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను సిటీ న్యూస్కు వివరించారు. దొంగలించలేని ఆస్తి, దొంగలింపబడని ఆస్తి, పంచే కొద్దీ పెరిగే ఆస్తి విద్య. ఈ రోజుల్లో మన పెరుగుతున్న విద్యా ప్రమాణాల్లో ఒక పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న ఆస్తి ఆ విద్య. ఈరోజు పేదరికం అడ్డు రాకూడదు మన ముస్లిం పిల్లలకు అన్న కేవలం ఒక భావనతో మన మంత్రివర్యులు విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి సారథ్యంలో మన ముస్లిం పేద విద్యార్థులకు మన వక్ఫ్ బోర్డు ద్వారా ఒక టాలెంట్ టెస్ట్ని నిర్వహించి ఆ టాలెంట్ టెస్ట్లో ఎవరైతే ప్రతిభను చాటుతారో మన మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద మన ముస్లిం పిల్లలు టాలెంట్ టెస్ట్ను రాసి వాళ్ళలో 250 మందిని గుర్తించి వాళ్ళని పూర్తిగా ఒక కార్పొరేట్ స్థాయి కాలేజీల్లో వాళ్ళ పూర్తి ఖర్చు రెసిడెన్షియల్ కాలేజ్లో భరించాలని వక్ఫ్ బోర్డ్ తీర్మానించడం జరిగింది. మీరు గమనించాలా, ధనబలం ఉన్న వాళ్ళని ఢీకొట్టగలుగుతాం, బుద్ధిబలం ఉన్నవాడికి జ్ఞానబలం ఉన్నవాడికి ఎవరు ఢీకొట్టలేరు. అది జ్ఞానం అనేది ఒక విద్య ద్వారా సాధ్యం. ఇప్పుడు మేము అంటే నా వయసులో నేను ఒక ముస్లింని, నాకు ఆ రోజుల్లో నేను చదువుకుంటానికి విద్యను అందుబాటులో లేకపోయాం. ఒక పేదరికం అనేది నాకు అడ్డు వచ్చింది. ఈరోజు ఆ పేదరికం అడ్డు రాకూడదు, మన ప్రతిభావంతులైన ముస్లిం పిల్లలు ఎవరికైనా ఆ పేదరికం అడ్డు రాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు వక్ఫ్ బోర్డు ద్వారా మేము 250 మంది పిల్లల్ని పూర్తిగా వాళ్ళ ఖర్చుని భరిస్తానికి మేము ముందుకు వస్తున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ముస్లిం విద్యార్థులు సద్వినియోగం చేసుకొని 12వ తారీఖు దాకా లాస్ట్ డేటు ఈ అప్లికేషన్స్ది. మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాం, దాంట్లో మీరు స్కాన్ చేస్తే దాంట్లో మీకు ఒక అప్లికేషన్ వచ్చింది. ఆ అప్లికేషన్ ఫిలప్ చేయండి. చివరి తేదీ 12వ తేదీ 17వ తారీఖున, ఈ నెల 17వ తారీఖున టాలెంట్ టెస్ట్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ఎవరైతే మెరిట్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళని 250 మందిని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ముస్లిం విద్యార్థులకు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా వక్ఫ్ బోర్డ్ మీటింగ్లో ప్రతి నెల వక్ఫ్ బోర్డ్ మీటింగ్ జరిగిద్ది. ఆ వక్ఫ్ బోర్డ్ మీటింగ్లో మా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు అయినటువంటి అజీజ్ భాయ్ గారు సుమారు 2 గంటలు చర్చ చేస్తారు. మన వక్ఫ్ బోర్డులో దర్గాలకి సంబంధించి, మసీదులకు సంబంధించి మన ముతవల్లిలు కానివ్వండి, కమిటీలు కానివ్వండి వేస్తున్నాము. మన పిల్లలకి మనం ఏం చేయగలుగుతున్నాం, మన వక్ఫ్ బోర్డు ద్వారా ఏం అందించగలుగుతున్నాం అనే తపన ఆయనలో. దాని మీదే మా ట్రస్ట్ బోర్డుతో చర్చ చేస్తూ ఉంటారు వక్ఫ్ బోర్డులో. ఆ భాగంగా మన నారా లోకేష్ గారి సారథ్యంలో ఆయన స్ఫూర్తిని తీసుకొని విద్య అనేది